నమస్కారం. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానానికి ఒక గొప్ప స్పందన అని చెప్పుకోవచ్చు. చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్నారు. నేడు ములకల చెరువు తంబాళ్ళవారిపల్లికి చెందినటువంటి పవన్ గారి ధర్మపత్ని అయినటువంటి భవానీ అక్క గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను దానం చేయడం పలువురికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు. మనము 68వ కేశాల దాతగా నమోదైనటువంటి భవానీ అక్కకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కిమోథెరపీలో 4th స్టేజ్లో ఏమైపోతుందంటే క్యాన్సర్ బాధితులు హెయిర్ లాస్ అయిపోవడం, చాలామంది మనోవేదనకి గురై ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఉంటాయి. అటువంటి వారికి అండగా నిలబడాలి, మానసికంగా అయినా తోడుగా నిలబడాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ వేస్తున్న అడుగులో గొప్ప మనసు చాటుకుంటున్నటువంటి కేశాల దాతలు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే 2 ఫుడ్ బ్యాంక్ సేవలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, మరోవైపు బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు రక్తదాన సేవలతో కూడా హెల్పింగ్ మైండ్స్ ముందుకు వెళ్తుంది. ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని కోరుకుంటూ కేశాల దానం చేసినటువంటి భవానీ అక్క గారికి హెల్పింగ్ మైండ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్.